శివుడికి మూడవ కన్ను ఎలా ఏర్పడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో శివుడు ధ్యానంలో నిమగ్నమైయుండగా పార్వతీదేవి సరదాగా ఆయన వెనకనుంచి వచ్చి తన 2 చేతులతో శివుడి కళ్లను మూసివేసింది. శివుడి కుడికన్ను సూర్యుడిని, ఎడమకన్ను చంద్రుడిని సూచిస్తాయి. పార్వతీదేవి ఆ 2 కళ్లనూ మూయగానే సమస్త బ్రహ్మాండం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. లోకాల్లో అంధకారం అలుముకోవడంతో జీవరాశులన్నీ అలాగే దేవతలు కూడా అల్లాడిపోయారు. అప్పుడు ప్రపంచానికి వెలుగునిచ్చేందుకు శివుడి నుదుటిపై ఒక జ్యోతిలాంటి మూడవ కన్ను ప్రత్యక్షమైంది. ఆ కంటినుంచి వెలువడిన వెలుగుతో లోకం మళ్లీ ప్రకాశించింది. శివుడికి మూడవ కన్ను ఏర్పడడానికి ఏదొక కారణంగా పురాణాలలో చెప్పబడుతుంది. దీనిని అగ్నినేత్రమని కూడా అంటారు. శివుడు కోపంతో ఈ కన్ను తెరిస్తే సర్వనాశనం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఇలాంటి ఎన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.